హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అకేలా. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం దేవరా. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయ్య, దేవరా గురించి చెప్పే ముందు ఎవడైతే ఆడియన్స్ ఉన్నారో చూసి సినిమా నుంచి వచ్చిన తర్వాత ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అని చెప్పి రివీల్ చేయకుండా, నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా సినిమా చూసేవాడిని మాత్రం ప్రశాంతంగా సినిమా చూడనివ్వండి. అండ్ ఇప్పుడు రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది అని అంటే, నాకైతే ఓకే, బాగానే ఉంది, నచ్చింది. అలా అని చెప్పి బ్లాక్ బాస్టర్ తోపు తురుమని నేను అన్ను, బాగుంది. ఎందుకంటే తీసి పడేసే సినిమా కాదు, మరి పాదగట్టని రేంజ్ అయితే కాదు, బాగుంది. కొరటాల గారి మార్కు నాకు కొంచెం కనపడింది. అండ్ సినిమాని నిలబెట్టింది అయితే, సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ప్రాణం పోసి ఇదిరా నేనంటే అని నిరూపించింది అయితే కేవలం అనిరుద్ధ్ మ్యూజిక్ కనుక సినిమాకి పిచ్చ హైప్ అనమాట. ఆయన లేకపోతే ఆ మ్యూజిక్ వేరేవాడు ఎవడు కొట్టినా అంతలా కొట్టలేడేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ రెండు, ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆ 2 క్యారెక్టర్స్లో ఆయన యాక్టింగ్ ఇరక్కొట్టేశారు. మంచి ఈస్తో చేశారు. ఆబ్వియస్లీ మనందరికీ బాగా తెలుసు ఆయన ఎంత ఈస్తో చేస్తారో. బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు జాహ్నవి కపూర్, స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. ఇచ్చిన లెంత్లో చాలా బాగా నేను అన్నగాని ఓకే, బాగానే చేసింది, ఓకే. అండ్ ఇంకొకటి, స్టోరీ పాయింట్లోకి వస్తే, స్టార్టింగ్ పాయింట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ దాకా ఆ పాయింట్ అనేది వదలకుండా, సినిమాలో పనికిమాలిన సోది పెట్టకుండా, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా అదే పాయింట్ మీద, తీసుకునే పాయింట్ చిన్నదైనా కూడా అదే పాయింట్ మీద సినిమా అంతా తీసుకెళ్లారు. ఎండింగ్లో ఆ సెకండ్ పార్ట్కి ఇచ్చే రివీల్ ఓకే, బాగానే ఉంది అని అనిపించింది నాకైతే. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, సినిమాని సినిమాలాగే చూడండి, నచ్చుతుంది. అలా అని చెప్పి ఓవర్ హైప్ అయిపోయి సినిమా చూస్తే నచ్చకపోవచ్చు. బట్ నాకైతే ఓకేష్ మూవీ అనిపించింది. నేను తోపు తురుమని నేను అన్నాను. ఇది మళ్ళీ నెగిటివ్గా తీసుకుని ఈడేంటి మాకు యాంటీ ఫ్యాన్లా ఉన్నాడు అనొద్దు. నేనే మూవీ లవర్ని, నేను ముందే చెప్తున్నా. సినిమా నాకు నచ్చింది. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, పక్కా మాస్ ఫిలిం. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మాస్ అనిపించింది. మ్యూజిక్ అయితే అవతలేసాడు అనిరుద్ధ్. కమింగ్ టు ద డైరెక్షన్, కొరటాల శివ గారు ఆఫ్టర్ ఆచార్య మూవీ వస్తుంది అనేసరికి సీరియస్లీ ఆ టేజర్ చూసిన తర్వాత భయం వేసింది నాకైతే. మరో పాతఘట్టం చేయబోతున్నారేమో అని చిన్న భయం వేసింది. బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీశారనే ఫీలింగ్ వచ్చింది సినిమా చూసిన తర్వాత. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్యలో ల్యాగ్ ఉన్నా కూడా, ల్యాగ్ ఉంది, అది ఉంది, ఏదో మధ్యలో ఒక పాట పెడదాం లేదా ఒక కామెడీ సీన్ పెడదాం, ఇలాంటి సీన్స్ కాకుండా సినిమా ఆయన అనుకున్న పాయింట్ని అదే పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళారు. మధ్యలో పనికిమాలిన సీన్లు ఏం పెట్టలేదు. ఓకే, డైరెక్షన్ కూడా బాగానే చేశారు అని అనిపించింది. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, సినిమా అంతా పాజిటివ్గానే చెప్పావు కదా, మరి ఓకేష్ అంటావు ఏంటి అని అడగచ్చు. కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫే ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం జస్ట్ బిట్ ఆఫ్ ల్యాగ్ ఉంది. అంటే ఎక్కడ బోరింగ్ కొట్టలేదు, కానీ కమర్షియల్ ఫిలిం ఎలా ఉండాలో అలాగే ఉంది బేసిక్గా, ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ కొన్ని చోట్ల అంటే ఎలివేషన్ ఇవ్వచ్చు, బట్ కొన్ని చోట్ల నాకు ఓవర్ ఎలివేషన్స్ అనిపించినాయి. కొన్ని చోట్ల బాగా రేర్ సీన్స్లో, అది సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ప్రకాష్ రాజ్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా బాగానే చూపించారు. అండ్ ఒకటే స్టోరీ టెల్లింగ్లో చూపించారు ఆయన్ని ఫుల్గా, బాగానే వాడుకున్నారనిపించింది. మెయిన్ కొరటాల శివ గారు అయితే నాకు ఎందుకో కంబ్యాక్ ఇస్తారు అని అనిపిస్తుంది ఈ సినిమాతో. అండ్ రెండో విషయం ఏంటంటే, బాహుబలి రాజమౌళి గారి సినిమా తర్వాత సినిమా ఫ్లాప్ అనే స్ట్రీక్ ఈ సినిమాతో ఆగుతుంది అని నా ఒపీనియన్ పర్సనల్గా. సినిమా మీరందరూ చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టా రాంగా అన్నది కింద కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే పర్సనల్గా ఏం చెప్తానంటే, సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోకుండా, ఓకే సినిమా ఎన్టీఆర్ సినిమా ఒక కమర్షియల్ ఫిలిం ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి థియేటర్కి. డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు, సినిమాకి నచ్చుతుంది ప్రతి ఒక్కడికి. థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాగా విజిల్ పడే మూమెంట్స్ బోల్డ్ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తారని నా హామీ. థియేటర్కి వెళ్ళి చూసి వచ్చి కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అకేలా. బాయ్.